కొన్నిసార్లు మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండానే ఏడుపొస్తుంది. అలాంటప్పుడు హ్యాపీగా ఉండేందుకు ఏం చేయాలి? కొన్ని విషయాలు పాటిస్తే చాలు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీగానే ఉంటారు. కొంతమందిని చూస్తే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. వీరి పక్కన ఉంటే మనం కూడా ఎప్పుడూ హ్యాపీగా, పాజిటివ్ వైబ్‌తో ఉంటాం. లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్సు, స్ట్రగుల్స్‌ని మర్చిపోయి సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. ఎప్పుడు నవ్వుతుండే వారిని వేళ్ల మీద లెక్క పెట్టగలం. చాలామంది బాధలను మర్చిపోయి ప్రెజెంట్‌లో బ్రతకలేకపోతున్నారు. నిజానికి ఇది అంత ఈజీ కూడా కాదు. కానీ కొన్నిసార్లు ఆనందాన్ని పాడు చేసుకోకుండా జీవితంలో హ్యాపీగా ఉండాలనుకుంటే ఏం చేయొచ్చో తెలుసుకుందాం. సంతోషంగా ఉండేవారు ఎక్కువగా వారిలోని లోపాలను తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటారు. దీంతో చుట్టూ ఉన్న వారి మనసును గెలుచుకుంటారు. కాబట్టి మనలోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటే ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాము. మన మనసు బాగాలేనప్పుడు ప్రతి విషయం కూడా తప్పుగా, నెగిటివ్‌గానే కనిపిస్తుంది. అటువంటప్పుడు కొద్దిగా పాజిటివ్‌గా ఆలోచించి ఒత్తిడి లేకుండా కొన్నిటిని వదిలేయండి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా స్ట్రెస్‌గా ఫీల్ అవ్వొద్దు. తెలిసో తెలియకో కొంతమంది తప్పులు చేస్తుంటారు. వాటిని సరిదిద్దుకోవాలి. ఎవరి విషయంలోనైనా తప్పు చేసినట్టు అనిపిస్తే వెళ్ళి క్షమాపణ అడగండి. దానివల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆనందంగా ఉంటారు. అందరికీ దూరంగా ఏ సంబంధం లేకుండా ఉండాలనుకోవడం కూడా తప్పే. మీ చుట్టూ ఉన్న వారితో టచ్‌లో ఉండాలి. మీకు దగ్గరగా ఉన్న వారికి ఎప్పుడూ కూడా దగ్గరగానే ఉండి మీ విషయాలన్నిటినీ వారితో షేర్ చేసుకోండి. కొంతమంది ఎవరో వస్తే ఆనందంగా ఉంటుంది, ఎక్కడికో వెళ్తే ఆనందంగా ఉంటాము అనుకుంటారు. కానీ అలా ఒకరి కోసం ఎదురు చూడటం, వేరే ప్రదేశాలకి వెళ్ళి ఉండటం కాదు. మీకు మీరుగా మీకు ఉన్నంతలో ఏ పనులు చేస్తే ఆనందంగా ఉంటారో తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.